హలో గైస్, ప్లాంటేషన్ అయిపోయాక ఒకసారి ఫామ్ చూసారా ఎలా ఉందో. మొత్తం ఈ విధంగా ఒకేసారి మొక్క పెట్టడంతో పాటు సపోర్ట్ వైర్ కూడా కట్టుకుంటూ వచ్చేసాం మేము. అండ్ ఒకసారి మీకు డ్రిప్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో, డ్రాప్స్ ఎలా పడుతూ ఉన్నాయో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటాయండి. అండ్ మనం ఒక 1 ఫీట్ హైట్లో పెట్టడం వల్ల మనం కింద వేసిన ఎరువులు కూడా బాగా ఈజీగా కరిగిపోతాయి. అండ్ మన కలుపుకు కూడా అడ్డు ఉండదని మేము ఈ విధంగా పెట్టుకున్నాము. మేము ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాకే ఆన్ చేసాము డ్రిప్ అనేది. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామంటే టోటల్గా స్ప్రెడ్ అయిపోతుంది, బాగా మనకు కావాల్సినంత నానిపోతుంది. హాఫ్ అన్ అవర్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి ఈ ప్రెజర్తో వాటర్ ఓపెన్ చేయడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా నానిపోతుంది అంతా నీట్గా. డ్రాప్స్ కూడా చూడండి ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత బాగా పడుతున్నాయో. మొత్తం ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కలుపుకి అస్సలు అడ్డు ఉండట్లేదు వైరు. ఈ విధంగా పెట్టుకుంటున్నాం మేమైతే ప్రతి రైతుకి ఇలా పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఫామ్ విషయానికి వస్తే చూసారు కదా, అంతా ఈ విధంగా మేమైతే ప్లాంటేషన్ చేసేసి సపోర్ట్ వైర్కి కూడా కట్టేసాము. ఇక ఇగుర్లు ఎప్పుడు వస్తాయని వెయిటింగ్.